అందుకే కదా మత్స దేవేంద్రన్ ఏమంటాడు, ఏమైపోయే వాళ్ళమో అంబేడ్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అవునా? అవునా? అందుకే బాబా మన జయరాజన్న కూడా రాస్తాడు కదా, మా బల్లో టీచర్ అంబేడ్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేడ్కర్, మా దారికి టార్చ్ అంబేడ్కర్, భారత్కు మార్క్స్ అంబేడ్కర్, జగోరే జాగో అంబేడ్కర్, జగత్ జననేత అంబేడ్కర్, బువ్వకై పోరితే అంబేడ్కర్, భూములను పంచితే అంబేడ్కర్. అసలు ఆ పదాలు ఎట్లా వస్తాయో పెద్ద మనిషికి కానీ చాలా మనుషులు ఇట్లా పాటకున్న పవర్ అదే. ఆ పాటల పవర్ తోటే మనోళ్ళు చాలా మంది చైతన్యమైన వాళ్ళు ఉంటారు. రేంజర్ల రాయేష్ నేను ఇచ్చిన ఉపన్యాసాల కన్నా, నేను చేసిన వీడియోల కన్నా షాన్ రేంజర్ల రాయేష్ అన్న పాడిన పాటకే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. మొక్కి మొక్కి నొసలు అరిగి పాయరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా, దేవుడా ఓ దేవుడా నీ ఉన్నవన్నది బూటకం, ఉంటే మా బతుకుల పేద బతుకులు ఇట్టెందుకున్నాయి. దేవుడు అంటాడు ఉంటే మాత్రం అందరినీ ఈక్వల్ గా చూడాలి. అట్లా కాదు, నువ్వు పోయిన జన్మలో మీ తాత ముత్తాత నువ్వు ఏమేం పాపం చేసినావో దాని ప్రకారమే ఇప్పుడు అనుభవిస్తున్నావు అని చెప్తారు పెద్ద మనుషులు. లేదన్నా, ఇప్పుడు దేవుడు అన్నట్టు ఉంటే అందరిని ఈక్వల్ గా చూడాలి. లేడు కాబట్టి అందరూ ఎట్లా ఈక్వల్గా చూస్తాడు? ఆయనేమో బంగారు విగ్రహం పెట్టి పూజ చేయబట్టి నువ్వు మట్టి విగ్రహం పెట్టి పూజ చేయబడుతుంది. నువ్వేమో నీ దగ్గరలో ఉన్న గుళ్ళి పూజ చేయబడుతుంది, ఆయనేమో పుట్టిన కాడికి పోయి ఆడున్న గుళ్ళే పోయి పూజ చేయబట్టే. ఎట్ట తేడా ఉంటుంది యాదగిరన్నా?